ఈ భూమి మీద మరి ఈ భూమి మీద సాతాను చేస్తున్నటువంటి కొన్ని కార్యాల గురించి తెలుసుకుందాం. इन दिनों में जो शैतान इस धरती पर कार्य करता है उन चीजों को लेके हम जानेंगे। కొంతమంది దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభుని గురించి మరి బైబిల్లో ఉన్న విషయాల గురించి కొంతమంది తెలుసుకున్నారు. तो कुछ लोग जो मसीह है, जो परमेश्वर का पुत्र, उसके बारे में जान चुके हैं, కానీ సాతాను గురించి చాలా తక్కువ మంది తెలుసుకుని ఉంటారు. लेकिन शैतान को लेकर बहुत ही कम लोगों को ही पता होगा। అసలు తెలిసినా చాలా తక్కువే తెలిసి ఉంటుంది. अगर जानते भी हो तो थोड़ा बहुत ही जानते होंगे। కానీ వాడి భూమి మీద చేస్తున్నటువంటి కొన్ని ఆ యొక్క పనుల్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. लेकिन वो इस धरती पर जो शैतान कार्य कर रहा है उसके बारे में सही जानकारी हमारे पास होनी चाहिए। అప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉంటాం, ऐसे में हम बड़ी सावधान से रहने पाएंगे మెలకువగా ఉంటాం. और बड़ी जागते हुए रहने అందుకే पाएंगे। బైబిల్లో రాయబడింది మెలకువగా ఉండండి అని. इसलिए बाइबल में लिखा गया है कि जागते रहो, మెలకువగా ఉండి. जागते रहो, ఎందుకంటే क्योंकि సాతానుడి యొక్క మరి ఆ కుతంత్రాలను మనం తెలుసుకోవాలి. सातान की युक्तियों को हमें जानना होगा। పౌలు గారు అంటాడు, पौलुस कहता है వాడి యొక్క కుతంత్రాలతోటి మనము తెలియని వారం కాదు అని. हम उसकी युक्तियों से अनजान नहीं है करके। పిల్లారా, प्रियो, సాతాను యొక్క పుట్టుక మరి ఎక్కడ ఉందో మీకు ఒకసారి విషయం చెప్తాను. तो शैतान कहाँ से दिखता है हम एक बार देखेंगे। వాడి పుట్టుక उसकी पैदाइश को लेकर మనం అందరం కొంతమంది వినుంటారు, कुछ लोगों ने सुन चुका होगा, మరి ఇప్పుడు కొంతమంది చెప్తున్నాను. कुछ लोगों को मैं बताता हूँ। अभी ఎహెజ్కేలు యొక్క పుస్తకాన్ని తీస్తే एहजकेल का किताब को खोलेंगे, 28వ అధ్యాయంలో చూస్తే 28वें अध्याय को देखेंगे, వాడి పుట్టుక అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది. उसकी पैदाइश उसका वो पता चलेगा हमें। 28వ అధ్యాయము 28वें अध्याय 13వ వచనంలో చూస్తే 13वें वचन में देखेंगे तो దేవుని తోట యొక్క ఏదోనులో నీ ఉంటివని రాశాడు. तो परमेश्वर के अदन के नामक बारी में था करके लिखा है। ఏ దేవుని తోట యొక్క ఏదోనులో మరి ఆ యొక్క సాతాను అని అనకూడదు, కానీ ఇక్కడ కెరూబు అని అనాల. तो हम यहाँ पे परमेश्वर का जो अदन की जो वाटिका के अंदर शैतान नहीं बोलना चाहिए, हमें बोलना चाहिए करूब। 14వ వచనంలో చూస్తే 14 वचन में देखेंगे అభిషేకము నొందిన కెరూబు యొక్క ఆశ్రయముగా నీ ఉంటివని రాయబడింది. तो चाहने वाला अभिषिक्त करूब था करके लिखा हुआ है। అర్థమవుతుందా? देखा, కెరూబుగా ఉన్నాడంట. तो ये करूब था। ఎందుకంటే వాడిలో పాపము కనబడే వరకు కూడా వాడు ఒక కెరూబుగానే ఉన్నాడు. जब तक उसके अंदर पाप नहीं दिखाई दिया तब तक एक करूब बन के ही रहा था। వాడి గురించి రాయబడింది 13వ వచనంలోనే. इसके बारे में 13वें वचन में ही लिखा हुआ है। మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులేమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమ్రుల రక్తముతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావని రాయబడింది. यहाँ पे लिखा हुआ है तेरे पास आभूषण माणिक, पद्धराग, हीरा, फिरोजा, सुलेमानी मणि, यशब, नीलमणि, मरकद और लाल सब भांति के मणि और सोने के पहरावे थे करके लिखा है। దేవుని దూతగా ఒక కెరూబుగా ఉన్నాడు. यहाँ पे एक करूब के रूपी में था। 15వ వచనంలో కూడా చూస్తే अगर 15वें वचन में देखेगा तो నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతులుగా ఉంటివి అని రాయబడింది. जिस दिन से तू सिरजा गया और जिस दिन तक तुम में कुटिलता ना पाई गई उस समय तक तू अपने सारे चाल चलन में निर्दोष रहा। సరే, యెషయా పుస్తకాన్ని కూడా జాగ్రత్తగా మీరు గమనిద్దాం. इसी प्रकार यशिया का ग्रंथ को भी देखेंगे हम। యెషయా 14వ అధ్యాయం కూడా यशिया చూద్దాం. का ग्रंथ 14 अध्याय సాతాను యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకుందాం. शैतान की पैदाइश को लेके हम जानेंगे। 14వ అధ్యాయం కనుక మనం చూస్తే अध्याय 14 में देखेंगे। ఇయండి 14వ అధ్యాయము. अध्याय 14 యెషయా 14వ అధ్యాయములో చూడండి, వాడు 14వ వచనం కనుక చూస్తే 14 अध्याय 14 वचन में देखेंगे तो చూడండి, ఒక మేఘ మండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితోని నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి అని రాయబడింది. मैं मेघों से भी ऊंचे ऊंचे स्थानों के ऊपर चढ़ूंगा
मैं परम प्रधान के तुल्य हो जाऊंगा करके तो मन में सोचा करके लिखा है। 12వ వచనంలో మనం చూస్తే इसी प्रकार 12 में भी देखेंगे, తేజో నక్షత్రమా ఏకో చుక్క అని రాయబడింది. हे भोर के चमकने वाले तारे करके लिखा हुआ है। ఏమని రాయబడిందంటే क्या लिखा हुआ है? తేజో నక్షత్రమా हे भोर से चमकने ఏకో वाले तारा, చుక్క అని రాయబడింది. भोर से चमकने वाले तारा करके लिखा है। చూడండి, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును. ये सोचिए कि अपने मन में मैं परम प्रधान के तुल्य हो जाऊंगा। నీవు మనసులో అనుకుంటివి, इस प्रकार तुमने अपने मन में सोचा है। వాడు మనసులో అనుకున్నాడంట उसने अपने मन में कहा था, దేవునితోటి సమానంగా ఉందామని. मैं परम प्रधान से बराबर हो जाऊंगा करके। చూడు, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివని రాయబడింది. तो कहा गया कि तू अधोलोक में एक कोने में गड्ढे में तक उतारा गया करके लिखा है। అప్పుడు ఎక్కడున్నాడు వాడు? वो कहा था वो उस समय ఏదేను తోటలో ఉన్నాడు. अदन की नामक वाटिका में था। జాగ్రత్తగా వినండి, ध्यान से सुनना, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। వాడు ఎక్కడున్నాడు? वो कहा था ఆ సమయంలో ఏదేను తోటలో ఉన్నాడు. उस समय में वो अदन की वाटिका में था। అది దేవుని తోట అంట. ये परमेश्वर का वाटिका था, అది దేవుని తోట. परमेश्वर का वाटिका। అయితే तो फिर 17వ వచనంలో కింద రాయబడి ఉంది. 17 हेजकेल का ఎహెజ్కేలు एस्केल का 28 17వ వచనంలో చూస్తే एस्केल का 28-17 में देखेंगे तो ఆ కింద రాయబడి ఉంది, नीचे लिखा हुआ है, కావున నేను నిన్ను నేలన పడవేసి తిని అని రాయబడి ఉంది. तो इस कारण मैंने तुझे भूमि पर फटक दिया करके लिखा। అర్థమైందా? समझ में आ रहा है? ఇప్పుడు ఎప్పుడైతే వాడు మనసులో అనుకున్నాడో, जब कभी उसने अपने मन में सोचा था, ఎప్పుడైతే మహోన్నతునితో సమాధానం అంటే దేవునితో సమానుడు అనుకున్నాడో, जब उसने सोचा कि परम प्रधान के तुल्य में हो जाऊंगा, వాడిని వెంటనే పాతాళ యొక్క మూలకు దిగదొక్కేశాడు. तुरंत अधोलोक का एक कोने में उसको उतार डाला करके लिखा है। ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. नबियों के द्वारा बात कर ఆ रहा है। ప్రవక్తలు వాడి గురించి రాశారు. नबियों ने उसके बारे में लिखा है। వాడు దేవుని తోటలో ఉన్నాడు. वो परमेश्वर की वाटिका में था। అప్పుడు ఈ ప్రపంచాలు లేవు, उस समय ये सारा दुनिया है ही नहीं, ఈ భూమి ఆకాశము లేదు. ये पृथ्वी और आकाश का कुछ भी नहीं అక్కడ था। దేవుని తోట ఉంది. परमेश्वर का वाटिका था। ఆ తోటలో ఈ కెరూబు ఉన్నాడు. उस वाटिका में ये करूब था। యెషయా గారు రాసిన దాన్ని బట్టి చూస్తే यशायाह की लिखी हुई बात के अनुसार देखते हैं तो వాడు మనసులో అనుకున్నాడంట, उसने अपने मन में कहा था నేను कि దేవుని సింహాసనం పైకి ఎక్కిపోతాను मैं అనుకున్నాడు. परम प्रधान के सिंहासन से भी ऊपर चढ़ जाऊंगा, ఆయనతోటి సమానుగా ఉంటాను అనుకున్నాడు. मैं उसका तुल्य हो जाऊंगा करके అని सोचा। మనసులో అనుకున్నాడంట. उसने मन में ही कहा था। వెంటనే तुरंत వాడు ही దేవుడు పాతాళ ఒక మూల దొక్కేశాడు. तो परमेश्वर ने तुरंत उसको अधोलोक का एक कोने में उसको उतार डाला। యెహెజ్కేలు ప్రవక్త రాస్తాడు, हेजकेल नबी कहता है, ఇదిగో పాపము నీలోకి వచ్చేంత వరకు నువ్వు కరువుగానే ఉన్నావు, जब तक तुम्हारे अंदर से पाप नहीं दिखाई दिया तब तक तो एक करूब था, దేవుని దూతగా ఉన్నావు. परमेश्वर का एक दूत बन के కానీ रहा। పాపం నీలోకి వచ్చినప్పుడు जब आपके अंदर पाप आ गया నిన్ను దేవుడు ఈ యొక్క భూమి మీదకు త్రోసివేశాడు. तब परमेश्वर ने तुझे इस धरती पर फटक दिया। జాగ్రత్తగానండి. ध्यान से सुनना। అయితే तो फिर వాడు మధ్యాకాశంలోకి వచ్చేసాడు. तो वो बीच की आकाश में आ गया, మధ్యాకాశానికి వచ్చేసాడు. बीच की आकाश में आ गया। ఇప్పుడు ఈ మధ్యాకాశంలో వాడు ఉన్నాడు. इस बीच की आकाश में अभी है वो। అందుకని ప్రకటన గ్రంథంలో కనుక మనం చూస్తే, तो प्रकाशित वाक्य में अगर हम देखेंगे तो ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో కనుక చూస్తే प्रकाशित वाक्य 12 अध्याय में देखेंगे। చూడండి, देखिए వాడు వస్తూ वो आते हुए ఆ తేజో నక్షత్రము वो जो भोर की तारा जो है వాడితో ఉన్న వారిని 3వ భాగాన్ని ఈడ్చుకుని తీసుకొచ్చాడు. उसकी 7 का जो तिहाई हिस्सा को लेके आगे करके लिखा है। చూడండి, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 12 अध्याय 12వ అధ్యాయము 4వ వచనం కనుక చదివితే वचन 4 पढ़ेंगे, అక్కడ రాయబడి ఉంది, उसमें लिखा हुआ है, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును వీడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని రాసింది. उसकी पूंछ ने आकाश के तारों की एक तिहाई को खींचकर पृथ्वी पर डाल दिया। అంటే వాడితో పాటు 3వ భాగమైనటువంటి ఆ సాతాను యొక్క శక్తులన్నిటిని తీసుకొచ్చేసాడు. ये उसने अपने साथ अपनी सारी अपनी शक्तियों के अपने दूतों को लेकर नीचे आ गया। 3వ భాగం तीसरा हिस्सा को लेकर కోట్లాది కోట్ల దూతలలో करोड़ों दूतों में से 3వ భాగాన్ని తీసుకుని వచ్చేసాడు. तीसरे हिस्सा को लेके आ गया। అందుకని इसलिए ఇదిగో నేను ప్రకటన గ్రంథములో प्रकाशित वाक्य में రాయబడి ఉంది 12వ వచనంలో, 12वें अध्याय 12वें वचन में लिखा है, 12వ అధ్యాయం 12వ వచనం రాయబడి ఉంది, 12वें अध्याय 12वें वचन में लिखा है, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. क्योंकि शैतान बड़े क्रोध के साथ तुम्हारे पास आता है, क्योंकि जानता है कि उसका थोड़ा ही समय और बाकी है। అర్థమైందా? समझ में आ रहा है? సాతానుడు అంట शैतान जो है సమయం తక్కువగా ఉందంట. उसकी समय बहुत थोड़ा है बोल के, వాడు అందుకనే మీ దగ్గరికి వచ్చేసాడు. కాడు तो इसलिए तुम्हारे पास आ అంటే गया, భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి क्योंकि इस धरती पर
पर इंसान है, వాడు భూమి మీదకి వచ్చేసాడు. क्यों इसलिए वो धरती पर फेंका गया। పేతురు గారు రాసిన మొదటి పత్రికలో पतरस की लिखा हुआ पहली पत्रिका में 5వ అధ్యాయంలో 5वीं अध्याय 5వ అధ్యాయంలో अध्याय 5 8వ వచనంలో రాయబడి ఉంది, 8वें वचन में लिखा हुआ మీ है, విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. सचेत हो और जागते रहो, क्योंकि तुम्हारा विरोध शैतान गरजने वाले सिंह के समान इस खोज में रहता है कि किसको फाड़ खाऊं। అర్థమైందా? देखा, వాడు భూమి మీదకి వచ్చేసాడు. इस धरती पर आ गया। అందుకే इसलिए యేసు ప్రభుల వారు కూడా मसीह यीशु ने भी 12వ అధ్యాయంలో प्रकाशित 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము यूहन्ना सुसमाचार 12 अध्याय 31 అంటాడు, 31 में कहता है, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి తోసివేయబడ్డాడు అంటున్నాడు. कहता है अब इस संसार का न्याय होता है, अब इस संसार का सरदार निकाल दिया जाता है। జాగ్రత్తగా వినండి పిల్లలు, ध्यान से सुनना प्रियो, ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इस दिन से हमें बड़े सावधान से रहना है। వాడి యొక్క విషయాలను తెలుసుకోబోతున్నాం. उसकी सारी बातों को हम जान रहे వాడు हैं, భూమి మీద ఏమేం చేస్తున్నాడు उसने इस धरती पर कैसे कैसे कारनामा జాగ్రత్త किया है, తెలుసుకొని మనం మనం హెచ్చరించబడి ఉండాం. तो हमने अच्छी तरह जानना है और सावधान से रहना है। అందుకే 14:30 కూడా చూస్తే యోహాను సువార్త यूहन्ना सुसमाचार 14:30 में भी देखेंगे तो 14:30 కూడా 14:30 में भी, ఇంకా మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. कहता है क्योंकि इस संसार का सरदार आता है, मुझ पर उसका कोई अधिकार नहीं है। పరిశుద్ధాత్మ వచ్చంట पवित्रात्मा प्रभु आकर 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. 16वें अध्याय में कहता है, యోహాను 16వ అధ్యాయంలో यूहन्ना सुसमाचार 16 अध्याय 11వ వచనం కింద అంటాడు, 11वें वचन में नीचे कहता ఈ है, లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అంటాడు. संसार का सरदार दोषी ठहराया गया है। పరిశుద్ధాత్మ వచ్చి మనకు చెప్తాడంట, पवित्रात्मा प्रभु आके हमको बताएगा, దైవదాసుల్లో ఉండి చెప్తాడు. प्रभु का दास के अंदर रहकर हमको बताएगा। పరిశుద్ధాత్ముడు దైవదాసుల్లో ఉండి చెప్తున్నాడు, पवित्रात्मा प्रभु के दास के अंदर होके ఈ कहता है, లోకాధికారి. इस संसार का अधिकारी। ఎందుకని ఈ లోకాధికారి అన్నారు చెప్పండి? क्यों इस संसार का अधिकारी कहा उसको? లోకం వాడి చేతుల్లో ఉంది. क्योंकि संसार उसी के हाथ में है। ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఏదేను వనమైన ఆ తోటలో నుంచి వాడిని పూర్తిగా గెంటి వేసాడో, जब परमेश्वर ने आदम की वाटिका से उसको पूरी तरह बाहर निकाल दिया था, గెంటి వేసాడో, निकाल दिया था, వాడు అపవాది అయిపోయాడు. तो वो इब्लीस बन गया था। వాడు మధ్య ఆకాశంలో చేసి కూర్చున్నాడు. वो बीच के आकाश में वो बैठ गया था। ఎందుకంటే क्योंकि దేవుని బిడ్డల్ని దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేయాలని. प्रभु की संतान को परमेश्वर के राज्य में ना जाने दूं। అందుకని ప్రియులారా इसलिए प्रियो, జాగ్రత్తగా గమనిస్తే सावधान से सुने, ఇప్పుడు ఆడు ఏదేను వనములో దేవుడు తన స్వరూపంలో తన పోలు చేసిన మానవుడిని మోసం చేశాడు. तो अदन की वाटिका में परमेश्वर ने अपने स्वरूप अपनी समानता में जो इंसान को बनाया था, उसको उसने धोखे में डाल दिया, మోసం చేశాడు. धोखा कर दिया। మోసం చేసి धोखा करके వాడిలో ఆ మానవుల్లో వాడిలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మానవుల్లో పెట్టేశాడు. उस इंसान के अंदर उस शैतान में जो स्वभाव है, वो सारा स्वभाव को भर दिया। దేవుని స్వభావం కాదు, సాతాను స్వభావం పెట్టేశాడు. शैतान ने अपना स्वभाव भर दिया। ఆ మొదటి మానవుడు ఆక్రమించుకున్నాడు. वो पहला मानव का उसने आक्रमण कर लिया। మాత్రం పాపానికి పుట్టిక ఎక్కడి నుంచి? यानी कि पाप का जो पैदाइश कहाँ से हुआ है? ఆ ఏదేను వనం నుంచే. अदन की वाटिका से ही। ఏదేను వనం నుంచే. अदन की वाटिका से ही। మరి వాడి నివాసం ఎక్కడ? उसका निवास स्थान कहाँ है? వాడి నివాసం మానవుల యొక్క హృదయాలలో ఉన్నాడు. उसका निवास स्थान है कि इंसानों के हृदय में। పాపులైన మానవుల హృదయంలో ఉన్నాడు. पापी इंसान जो है उसके मन में है वो। వాడిని ఆ హృదయంలో నుంచి గెంటి వేయటానికి उसकी लोगों के हृदय से उसको निकालने के लिए దేవుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ तो వచ్చాడు. परमेश्वर कई रीति से यत्न करता हुआ చూడండి आया। పిల్లారా, देखिए प्रियो, మరి ఒకసారి చెప్పాను నేను, मैंने एक बार बताया था, వాడికి 30 పేర్లు ఉన్నాయి. उसको 30 नाम है बोल के। వాడికి 30 పేర్లు ఉన్నాయి. 30 नाम है। ఆ 30 పేరు చెప్తానన్నాను, मैं कहूंगा कि कहा था कि आपको वो 30 नाम बताऊंगा, ఒకరోజు చెప్తాను. एक दिन और కానీ ఇప్పుడు बताऊंगा। ఆడు భూమి మీద చేస్తున్నటువంటి 30 కార్యాలను చూపిస్తాను. वो इस संसार में जो कार्य करता है 30 तरह का गलत काम में बताऊंगा। వాడు 30 కార్యాలు నేను చూపిస్తాను. उसका 30 कार्यों को लेके ఒక్కొక్క बताऊंगा। పేరుకి ఒక్కొక్క కార్యం చేస్తున్నాడు. वो एक एक नाम से एक कार्य को करता है। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना। వాడు భూమి మీద చేస్తున్న కార్యాలు ఏంటో చూపిస్తాను మీకు. वो इस संसार में क्या क्या काम कराता है मैं बताऊंगा आपको। రాసుకుంటే మీరు రాసుకోండి, लिखना हो तो आप लिख लीजिएगा, రాసుకుంటే మీరు రాసుకోండి. लिख लीजिएगा। 30 కార్యాలు చేస్తున్నాడు. वो 30 कार्यों को करता है। చూడండి, देखिए, ఒక రోజు వాడు एक दिन वो ఒక సమావేశం ఏర్పరిచాడంట. एक सभा को उसने तैनात किया है। అత్యవసరమైన సమావేశం ఏర్పరిచాడు. तो अचानक उसने बहुत ही जरूरी है करके एक सभा को మీరు तैयार किया। రాసుకుంటే మీకు అర్థం అవుద్ది. आप लिखने से आपको समझ में आएगा, ఓహో వీడు ఇలా పనులు చేస్తున్నాడా, अच्छा ये इस तरह का काम करता है, ఇలాంటి పనులు చేస్తున్నాడని. इस तरह का काम करता है बोल పెన్ను के। కాగితం తీసుకోండి, और पेन और कागज या कॉपी को लीजिए, పెన్ను కాగితం తీసుకుని రాసుకోండి.
पेन और कागज को लेके लिखिएगा రోజు చదువుకుంటా ఉండండి. और रोज पढ़ते रहिएगा। అది ఎక్కడెక్కడ ఈ పనులు చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. कहाँ कहाँ वो ये इस तरह का काम करता है, बड़े ध्यान से వాడు ఒక सुनना। సమావేశాన్ని ఏర్పరిచాడు. उसने एक सभा को तैयार వాడితో किया। పాటు వచ్చిన దూతలు 3వ భాగం అంతా వచ్చిన వాళ్ళందరినీ उसके साथ जो तीसरा तिहाई हिस्सा आया था, उन सबको बुलाया है। చూడండి. देखिए వాడు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, उनसे क्या कहता है, మీరు చాలా సురుగ్గా పనిచేయాలి. आप बड़ी फुर्तीले से काम करना है। భూమి మీద మీరు చాలా సురుగ్గా పనిచేయాలి. धरती पर आपको बड़ी फुर्तीले से काम करना है, ఎందుకంటే क्योंकि సమయము కొంచెమేనని వాడు తొందరపడుతున్నాడు. समय थोड़ा है करके वो बड़ी जल्दीबाजी कर रहा है, తొందరపడుతున్నాడు. बड़ी जल्दीबाजी कर ఎవరిని रहा है। మింగుదులా అని చెప్పి బయలుదేరాడు. किसको फाड़ डालूं करके भी वो निकल चुका है, భూమి మీదకి వచ్చేసాడు. धरती पर आ चुका है। భూమి మీదకి వచ్చి వాడు ఆ మనుషుల్లో వాడు నివాసం ఏర్పరచుకున్నాడు. धरती पर आ गया और मनुष्यों के हृदय में अपना निवास स्थान बना लिया వాళ్ళ है। అనుసరులకు ఏం చెప్తున్నాడంటే, फिर उसकी चाल चलने साथ चलने वालों से क्या మీరు చాలా कहता है, సురుగ్గా వ్యవహరించండి. आप बड़ी फुर्तीले से काम करना होगा। మనం క్రైస్తవులను చర్చికి వెళ్లకుండా ఆపలేము. हम तो मसीह लोगों को चर्च जाने बिना रोक नहीं सकते, వారిని బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మనం ఆపలేము. उनको बाइबल ना पढ़े, प्रार्थना में ना जाओ, इस तरह तो रोक ही नहीं सकते। యేసుక్రీస్తుని అనుసరించి వారు నడుస్తున్నప్పుడు మనం వారిని ఆ విధంగా నడవకుండా చేయలేము. जो मसीह के अनुकरण वो लोग करते तो हमने उनको रोक भी नहीं सकते। కాబట్టి इसलिए ఓ సైతాన్ దూతలారా, ए मेरे दूतों, शैतान की दूतों, వారిని యేసు ప్రభుకు దూరముగా జీవించేలా మనం చేయాలి. मसीह यीशु से अलग जिंदगी जीने के लिए हमें उनको बनाना है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఏం చేయమంటున్నాడు? क्या करने को कहता है, వారు యేసు ప్రభువుకి वो यीशु मसीह से దూరమై दूर होके జీవించేలా మీరు అందరూ చేయాలి. इस प्रकार यीशु से दूर की जिंदगी जिए। వాళ్ళు हम इसे करना చర్చికి इस వెళ్లకుండా तरह ఆపలేము. करना। उनको चर्ची जाने से नहीं रोक सकता, వారిని బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఆపలేము. उनको प्रार्थना करने के बिना, बाइबल पढ़ने के बिना उनको रोक नहीं सकता। క్రీస్తు నడుస్తున్నప్పుడు వారిని మనం నడవకుండా ఆపలేము. और मसीह किसी अनुकरण करते तो उसको भी रोक नहीं सकते, కానీ लेकिन వాళ్ళని క్రీస్తులో దూరంగా ఉండాలి. मसीह में वो दूर रहना है, అంటే క్రీస్తుతో పాటు ఉన్నట్టుగానే ఉండాలి. यानी कि मसीह के साथ ही जैसे लगना चाहिए, ఆత్మీయంగా దూరం అయిపోవాలి. आत्मिक तौर पर वो दूर रहना चाहिए। కాబట్టి इसलिए వెంటనే దూతలు అన్నారంట, तुरंत दूतों ने कहा, అది ఎలా సాధ్యం అవుతుంది అన్నారు. शैतान की दूतों ने बोला ये कैसा संभव हो सकता है, అందుకు మేమేం చేయాలి? उसके लिए हम क्या करें बोला। అందరూ అడిగారంట. सारे शैतान की दूतों ने बोला। అందుకు సాతానుడు ఏమన్నా అంటే, शैतान ने क्या कहा, జాగ్రత్తగా గమనించండి. सावधान से सुनना, ఇక్కడ నుంచి రాసుకోండి. यहाँ से लिखिएगा। ఒకటి एक बात, 30 కార్యాలు వాడి ఉండి ఈ భూమి మీద. उसका 30 कार्य है इस संसार में। ఒకటి, पहली बात, వారిని అనవసరమైన విషయాల్లో బిజీగా ఉండేటట్టు చేయండి. बेकार की बेफजूल कामों में वो लोग बिजी रहे, ऐसा करना पड़ेगा। అర్థమవుతుందా? समझ में आ रहा है, వినపడుతుందా మీకు? समझ में आ रहा है। సాతాను యొక్క కార్యాలు 30 కార్యాలు. शैतान का काम 30 तरह का है, వారిని అనవసరమైన విషయాల్లో బిజీగా ఉండేలా చేయండి. बेफजूल के कामों में वो बिजी रहे, इस तरह करना। అది రెండోది, दूसरी बात, రకరకాల పథకాలలోను ఆలోచించినట్టు చేయండి. कई सारे रीति से वो लोग योजना करते रहे, इस तरह मजबूर करना వాళ్ళ उनको, మైండ్ అంటే ఆలోచన చేయాలన్నమాట. यानी कि उनकी माइंड जो है दूसरे और किसी चीजों के ऊपर लग जाए। అనేకమైన పథకాల గురించి ఆలోచిస్తూ कई ఉంటారు. तरह के विषयों पर ध्यान करने के लिए लगाओ। మూడో విషయం, तीसरा विषय, వారి మనసంతా ఆ పథకాలతో నింపేటట్లు వారిని బిజీగా ఉండేలా చేయండి. तो उनका सारा मन में संसार की और की कई तरह की विषयों से भरे रहने में बिजी रखो, బాగా బిజీ చేయండి. खूब बिजी रखो, అనేక పథకాల్లో బిజీగా ఉండేటట్టు. कई सारे विषयों में वो बिजी रहे। నాలుగో విషయం, चौथी विषय, వారిని డబ్బు ఖర్చు పెట్టేలా బాగా చేయండి. उनको पैसा फालतू खर्चा करने के लिए भी उनको इस्तेमाल करो। ఏం చేయాలి? क्या करना है, డబ్బులు బాగా ఖర్చు పెట్టేట్లు. बेफजूल का खर्चा करने के लिए, దేవునికి కాదు, परमेश्वर के लिए భూమి नहीं, మీద इस धरती पर ఇచ్చలుడిగా ఖర్చు పెట్టేట్టు. मन मर्जी के अनुसार खर्चा करने తర్వాత सिखाओ। అప్పులు తెచ్చుకునేలాగా చేయండి. ఐదో విషయం, पांचवें विषय, ये कर्जदार बन जाए, इस तरह करो। ఐదో విషయం ఏంటి? पांचवा क्या है, అప్పులు తెచ్చుకునేటట్టు చేయండి. ये हमेशा कर्जा लेता रहे, ऐसा करो। బాగా అప్పులు చేయాలి. खूब ज्यादा ये लोग कर्जा लेना है। ఆరో విషయం, छठा विषय, వాడు డబ్బు సరిపోక దానికోసం ఎక్కువ గంటలు పనిచేసేలా వారమునకు 7 రోజులు పనిచేట చేయండి. ऐसा करना ताकि उसका कम पैसा कम हो जाए और उसके लिए वो ज्यादा काम करे, इतना काम करे हफ्ता में 7 दिन वो काम करता रहे। 6 రోజులు కాకుండా 7 రోజులు పని చేయండి. 6 दिन में पूरे 7 दिन वो काम करता रहे। బైబిల్ ఏమనుంది? बाइबल में क्या कहा 6 गया, రోజులు పని చేయండి, 6 दिन काम करो, 7 రోజు దేవుని సన్నిధికి రండి. 7वें दिन प्रभु का सम्मुख आओ। కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? लेकिन अब ये क्या सिखाता है వాళ్ళు शैतान, డబ్బులు అసలు లేవే కాలకి. उसके पास तो पैसा है ही नहीं, డబ్బులు ఇస్తే ఖర్చు పెడతారు, पैसे तो बेफजूल का खर्चा करते అప్పులు हैं చేస్తారు. और बेफजूल का खर्चा వాళ్ళు लेते డబ్బులు रहेंगे। సరిపోక उनका पैसा उनको कम
कम पड़ने की वजह గంటలు से గంటలు పని చేయాలి. वो घंटों घंटा ज्यादा काम करना है। వారానికి 7 రోజులు పని చేయండి. हफ्ते में 7 दिन उनको काम करना पड़ेगा। 7వ అంశము 7वां विषय, రోజుకు 10 గంటల నుండి 12 గంటల వరకు పని చేయండి వాళ్ళు. दिन में 10 से 12 घंटा तक ये लोग काम करने में मजबूर ఓవర్ करो। డ్యూటీ ఓవర్ డ్యూటీ ఓవర్ డ్యూటీ ओवर ड्यूटी कराते रहो इनसे। ఏమంటారు చాలా మంది, बहुत से लोग क्या बोलते हैं, మరి వయసు ఉందయ్యా, अभी तो उम्र है, వయసు ఉంది, अभी उम्र है, ఇప్పుడే సంపాదించుకోవాలి. अभी कमाना होगा। దేవుణ్ణి మనసులో అనుకుంటే చాలు. परमेश्वर का नाम मन में लिया तो बहुत है, దేవుని మనసులో అనుకుంటే చాలు. परमेश्वर को मन में लिया तो बहुत होगा। చర్చికి వెళ్ళడం అవసరమా ఏంది? चर्च में जाना जरूरी है क्या? పర్వాలేదులే, कोई बात नहीं, పర్వాలేదులే. कोई बात नहीं। చూడండి పిల్లరా, देखिए प्रियो, తర్వాత उसके बाद 8వ అంశం, 8वीं विषय, అలా చేసినా కూడా వారి జీవితానికి సరిపడినంత డబ్బు సంపాదించలేకపోయేలా వారిని చేయండి. तो इतना मेहनत करने पर भी उनकी रोजगारी मतलब उनका जिंदगी के लिए पैसा कम पड़े, इस तरह उनको करो। ఎంత చేసినా గాని कितना भी मेहनत करे, డబ్బులు సరిపోకుండా చేయండి. उनका पैसा कम ही होता जाए, इस तरह करना, అలా చేయండి వాళ్ళ మనసు. इस तरह मन उनका बना देना। 9వ అంశం, 9वां विषय, వారి పిల్లలతో గడపడానికి సమయం లేకుండా చేయండి. वो अपने बच्चों के साथ समय ना बिता सके, इस तरह बिजी करो। జాగ్రత్తగా గమనించరా, ध्यान से सुन रहे, వాళ్ళ పిల్లలతో గడపకుండా చేయండి. वो अपने माँ बाप अपने बच्चों के साथ समय ना बिता सके, इस तरह करो। కొంతమంది చూడండి, कुछ लोगों को देखो, పిల్లలు లేకముందు వెళ్తారు, बच्चे उठने से पहले ही चले जाते हैं, మళ్ళీ పిల్లలు నిద్రపోయేటప్పుడు వస్తారు. जब बच्चे सोते हैं तब आते हैं। ఎవరు చూసుకుంటారని? उनको कौन देखेगा? ఆయా చూసుకుంటారు. आया देखता रहेगा, ఆయా చూసుకుంటారు. आया देखभाल అంటే करेगा, తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. यानी कि माता पिता का प्यार उनको नहीं అందువల్ల मिलेगा। ఏం జరుగుతుందంటే, इससे क्या होगा? అలా చేస్తాం వల్ల इस तरह करने से వాళ్ళ కుటుంబంలో ప్రేమలు ఉండవు, उनको आपस में परिवार में प्यार नहीं रहेगा, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమలు ఉండవు, माता और बच्चों के बीच में प्यार नहीं భార్య रहेगा, భర్త మధ్య ప్రేమలు ఉండవు. पति पत्नी के बीच में भी प्यार नहीं పని रहेगा। భారం వల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. तो काम ज्यादा होने की वजह से परिवार तितर बितर हो रही है, టెన్షన్ టెన్షన్ టెన్షన్. टेंशन को और पालते जाते हैं। ఇంటికి వచ్చినాక కూడా घर आने पर भी భార్య ఒక గదిలో కూర్చుని ల్యాప్టాప్ తీసుకుంటది, पत्नी एक कमरे में बैठ के लैपटॉप लेती है, భర్త ఒక ల్యాప్టాప్ తీసుకుంటాడు, पति एक और कमरे में बैठ के लैपटॉप लेता है, పిల్లలేమో డ్యూటీలు చేస్తా వాళ్ళు ఒక ల్యాప్టాప్ తీసి కూర్చుంటారు. बच्चे अपनी ड्यूटी में अपनी लैपटॉप या फोन लेके बैठेंगे, తల్లి కూడా ఏదో అన్నం వండుది వాళ్ళకి పెట్టి గదుల్లో పెడతా ఉంటది. तो माता भी वहाँ खाना बनेगा, सबको अलग अलग परोसता रहेगी। కాబట్టి इसलिए 9వ అంశం ఏంటి? 9वां विषय क्या है? 9వ విషయం, వాళ్ళ పిల్లలతో గడపకుండా సంసారంలో సిక్కులు పెట్టండి. तो वो परिवार में आपस में एक दूसरे के साथ मेल जोल ना हो, इस तरह उनके बीच में लड़ाई अब उत्पन्न करो। అర్థమవుతుందా? समझ में आ रहा है? మరి మనసుల్లో ఆలోచనలతో నింపి అసలు దేవుని స్వరాన్ని లేకుండా చేయండి. उनके मन में ऐसा सोच रखो कि परमेश्वर की आवाज उन तक ना पहुंचे, इस तरह करो। ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేకుండా చేయండి. प्रार्थना करने के लिए भी उनको समय ना मिले। సాయంకాలం అన్నం తిన్నాక అలిసిపోయి ఇక పుణుకున్నట్టు చేయండి. तो शाम को जैसे खाना खाते तो थक जाए, एकदम सो जाए, ऐसा करो। 10వ అంశం, 10वें विषय, 10వ అంశం, 10वां विषय, రేడియో గాని టేప్ రికార్డర్ గాని ఎల్లప్పుడు వినేలా చేయండి. तो रेडियो हो या टीवी हो, हमेशा सुनते रहे, देखते रहे, ऐसा మొబైల్లో करो। రాత్రులు కూడా బాగా ఆ వాట్సాప్ లో కూడా చేయండి. और मोबाइल में भी रात भर फोन में चैटिंग करना, व्हाट्सएप देखना, इस तरह करते रहो। నిద్ర లేకుండా చేయండి. इनको नींद ना आए, ऐसे करो। 11వ అంశం, 11वें विषय, వారు బస్సులో వెళ్తున్నప్పుడు కూడా बस में जाते वक्त వీడియో లేదా ఆడియో క్యాసెట్లు కూడా అస్తమానం వినేటట్టు చేయండి, మనోరంజన చేయండి. वीडियो ऑडियो के तौर पे कुछ न कुछ दृश्य देखते रहे, सुनते रहे, इस तरह उनका मन को बहलाते रहे ना। బయటకు వచ్చిన ఇంట్లో ఉన్న బిజీ. घर में रखे, बाहर रखे, उनको बिजी ही बिजी रहो। 12వ అంశం, 12वें विषय, వారు హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అస్తమానం అక్కడ వీడియోలు గాని టీవీలు గాని వినేటట్టు చేయండి. अगर होटल में भी जाते तो वहां पे भी हमेशा ऑडियो वीडियो कुछ भी सुने या करे, देखे, इस तरह करते रहो उनको। 13వ అంశం, 13वां विषय, సెల్ ఫోన్, వాట్సాప్, చాటింగ్లు, ట్విట్టర్లతో ఎప్పుడు బిజీగా ఉంటట్టు చేయండి. तो सेल फोन से, व्हाट्सएप से, ट्विटर से हमेशा इनको बिजी रखो। చూడండి ఆ వ్యవహారం చూడండి. देख रहे हैं शैतान का व्यवहार कार्यों को, భూమి మీద ఏం చేస్తున్నాడు తెలుసాడు? इस धरती पर क्या क्या कर रहे पता चल रहा है। గమనించండి పిల్లరా. ध्यान से रहना प्रियो। 14వ అంశం, 14 विषय, ఎక్కడికి వెళ్ళినా సినిమా పాటలు వారికి వినిపడేలా చూడండి. कि जहाँ कहीं भी चले जाए, इनके कानों में पिक्चरों का गीत पहुंचता रहे, इसका ख्याल रखना। సినిమా పాటలు पिक्चरों की అయ్యే వినపడాలి వాళ్ళకి. तो वही सुनाई देना है उनके అప్పుడేమో कानों में। తెలుసా, वो ऐसे में क्या వాళ్ళ होगा? మనసంతా పాటలతో నిండిపోయింది. उनका पूरा मन ऐसे गीतों से ही भर जाएगा, పాటలతో నిండిపోయింది. गीतों से भर जाएगा। దేవునికి ఉన్న సంబంధం శిథిలమైపోతుంది మెల్లి. परमेश्वर के साथ जो उनका रिश्ता है धीरे धीरे खत्म हो जाएगा। 15వ అంశం, 15वां विषय, కథల పుస్తకములు, వారపత్రికలు, వార్తాపత్రికలు, అందమైన స్త్రీల బొమ్మలను ముద్రించండి. तो कहानियों की किताबें और जो
वीकली किताबें आते हैं और जो न्यूज़पेपर आता है उनमें ऐसे ऐसे सुंदर सुंदर औरतों की लड़कियों की फोटो छपाओ నగ్గన బొమ్మలు तो नंगे नंगे फोटो సగం సగం బట్టలు వేసుకుని आधा नंगे के फोटो అలా బాగా బాగా ప్రేరేపణ చేయండి. उनको ज्यादा प्रेरणा देते रहो। నీకు తెలుసుగా आपको पता है ना, ఏదన్నా ఒక యాడ్ వచ్చింది అనుకో, अगर कोई याड आ गया, ఆ యాడ్ లో ఏం చూపిస్తారు, याड में क्या दिखाते हैं, మగోళ్ళు కూడా సగం బట్టలు వేసుకొని, आदमी अभी थोड़े से कपड़े पहनेगा, ఆడళ్ళు కూడా ఆ సగం బట్టలు వేసుకుని. औरतों को भी थोड़ा ही कपड़े पहनाएगा। ఫర్ ఎగ్జాంపుల్ एग्जाम्पल के लिए ఒక షేవింగ్ చేసిన బ్లేడ్ ఉంది అనుకో, अगर शेविंग करने वाला रेजर के लिए बताना ఆ है blade के लिए షేవింగ్ చేసిన బ్లేడ్ కొరకు ఆడ మనిషిని పెడతాడు, तो उसके लिए एक लड़की को रखेगा మగ అబ్బాయిని పెడతాడు, और आदमी को एक लड़का को भी रखेगा, వాళ్ళిద్దరిని పెట్టి दोनों को रखेगा, అర్ధనగ్న ఫోటోలతో పెట్టి చూపిస్తాడు. तो आधे आधे कपड़े पहने हुए दिखाएगा। యవనస్తులు బాగా ప్రేరేపించబడాలి. यवन लोग ज्यादा प्रेरणा पाना है बोल के। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? తర్వాత 17వ అంశం, 17वां अंश 17వ అంశం 17वां अंश 17వ అంశం ఏంటంటే, 17वां अंश क्या है कि ఎక్కడ చూసినా कहीं पे देखे అసభ్యకరమైన तो देखने में बिल्कुल गंदा लगे, అశ్లీలి కథలో, ऐसी गंदी गंदी कहानियां, అలాంటి సంఘటనలో, इस तरह की घटनाएं, అలాంటి బొమ్మలను ముద్రించండి. इस तरह की तस्वीरों को छापो। ఏం చేయాలి? क्या करना है? అలాంటి బొమ్మలను इस ముద్రించేసేయండి. तरह की तस्वीरों को छापना है। చూసిన వాళ్ళందరూ మైండ్లు పాడైపోవాలి. जो जो देखा उन सबका माइंड जो है खराब होना है। దేవుని యొక్క ఆలోచన ఉండకూడదు కాలంలో. ऐसे में परमेश्वर का सोच उनके अंदर बिल्कुल नहीं रहना चाहिए। 18వ అంశం, 18वें विषय, వారి ప్రతి వాణిజ్య ప్రకటనలోనూ ఇది ఉచితం లేదా ఒకటి కొంటే ఒకటి ఉచితం అని వాళ్ళకి ఆశలు అడిగి ఆశలు పెంచండి. तो हर एक जो एडवर्टाइजमेंट आता है उसमें ऐसा दिखाना, एक खरीदने से 2 फ्री, 2 खरीदने से 5 फ्री करके ऐसा उनको बिजी रखना। ఈ మధ్యన ఒక పాష గారు इस बीच में एक पास्टर जी నాకు కొన్ని కాగితాలు ఇచ్చాడు. मुझे कुछ कागज दिए थे। ఏమన్నాడు తెలుసా? क्या बोले पता है? పాష గారండి, पास्टर जी, ఇదిగో క్విజ్ పోటీ పెడుతున్నాం బైబిల్లో, हम क्विज का मुकाबला रखते हैं, దానికి టీవీ ఇస్తాము, उसके उसमें उसका प्राइज है, टीवी भी दे सकते हैं, వాషింగ్ మెషిన్లు ఇస్తాము, वॉशिंग मशीन भी दे सकते हैं, రేడియోలు ఇస్తాము. रेडियो भी दे सकते हैं। చూసారా ఏమి ఇస్తున్నాడు? बहुत सारे ऐसे देने को बोलता है। అలా ప్రలోభాలు కల్పించండి, इस तरह का उनको प्रेरणा दिलाओ, కల్పించండి. इस तरह का योजना बनाओ। 19వ అంశం, और 19वें विषय, అందమైన స్త్రీల బొమ్మలను చూసి పురుషులు బాహ్యంగా సౌందర్యానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు చేయండి. तो खूबसूरत औरतों का तस्वीरों को देखकर और बाकी विषयों में पुरुष उनको खींचता चला जाए, इस तरह करना। అందువలన इस वजह తమ से సొంత భార్యలతో అసంతృప్తిగా ఉండేటట్టు చేయండి. अब खुद की पत्नी से खुश ना रहे, ऐसा करो इन लोगों को। అందువల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. इस वजह से उनका परिवार खत्म हो जाएगा। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? అర్థమవుతుందా? समझ में आ रहे? 20వ అంశం, 20वें अंश 20వ అంశము, 20वां, వారి యొక్క ఆహ్లాదకరమైన గంటలు కూడా మీరు ఎక్కువగా చేయండి. और वो लोग जो మనోరంజన जो मनोरंजन में समय बिताते हैं, वो समय उनका ज्यादा बढ़ाता जाओ, ఎక్కువ చేయండి. ज्यादा बढ़ाते जाओ। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఎక్కడ పడ్డ రాత్రి 8 గంటలు 9 గంటలు అయ్యేటప్పటికల్లా जहाँ कहीं भी देखो रात के 8-9 बजे ఆడవాళ్ళు మగవాళ్ళు సగం సగం బట్టలు కట్టుకొని आदमी लोग औरत हो थोड़े थोड़े कपड़े पहनकर క్లబ్బుల్లో గడుపుతారు. तो क्लबों में समय बिताते हैं, డాన్సులు నాట్యాల్లో तो గడుపుతారు. नाच कूदने में समय बिताते చూడండి हैं। మనుషులు ఏ రకంగా చేస్తున్నాడు, देखिए शैतान मनुष्यों को किस तरह कर रहा है, దేవుని బిడ్డలు ఏ రకంగా చేస్తున్నాడు. परमेश्वर किस लोगों को किस तरह बनाता है తర్వాత शैतान। 21వ అంశం, और ये अंश 21, వారు పార్కుకి వెళ్ళినా పిక్నిక్ వెళ్ళినా గానీ తిరిగి వచ్చేసరికి అలసిపోయేలా చేయండి. तो पार्क में जाए, पिकनिक में जाए, जैसे वापस आने तक वो लोग थक जाए, ऐसा करो। అక్కడ కార్యక్రమాలు అట్లా ఉండి చేయండి. ऐसा कार्यों में उनको वहां बिजी रखना। ఇంటికి వచ్చినాక जैसे घर आते हैं వాళ్ళు అలసిపోయి वो पूरी तरह थक जाए, ప్రార్థన చేయకుండా प्रार्थना ना करे, ఇక బైబిల్ చదవకుండా बाइबल ना पढ़े, పడుకుంటాడు చేయండి. बस लेट जाए तुरंत। 22వ అంశం, 22वें अंश, దేవుని యొక్క ప్రకృతిని వారు చూసి ఆనందించేటట్లు సమయం వారికి ఇవ్వకుండా చేయండి. और परमेश्वर ने जो प्रकृति दिया है उसको देखकर खुश हो जाए, ऐसा ना हो, इनको इस तरह बिजी रखो, అట్లా బిజీ చేసేయండి. इस तरह बिजी रखो। 23, अंश 23, పార్కులో మానవ కల్పించినటువంటి రకరకాల ఫౌంటైన్లు, డాన్సింగ్లు, ఫౌంటైన్లు, శారీరకంగా అలసిపోయే ఆటలు పాటలు పార్కుల్లో మనోరంజన చేసేయండి. पार्कों में इस तरह बिजी रखना, वहां पे जो माउंटेन जैसे बना है या कुछ खेल कूदे हैं, वहां पे कुछ और विषय है, इन्हीं विषयों में उनको बिजी रखो। ఎక్కడ పోయినా ఆ కుటుంబాలతో ఇలా బిజీ చేసేసేయండి. तो कहीं पे भी जाइए, पूरा परिवार के साथ बिजी रहे। తర్వాత उसके बाद 24వ అంశం, अंश 24, వారు సినిమాలకు వెళితే ఆ సినిమాలో అసభ్య దృశ్యాలు, అశ్లీల సంభాషణలు ఉండటం వల్ల వాళ్ళ మనసు ఇకలమైనట్టు చేయండి. अगर वो पिक्चर भी देखने जाते हैं तो ऐसे में ऐसे गंदे गंदे दृश्य दिखाई दे और गंदे गंदे डायलॉग जो आता है, उन चीजों को देखने और सीखने के लिए उनको बिजी करो, కదా है ना। అంటారు కదా, बोलते हैं ना, ఊరు వచ్చాను రా,
నీ దగ్గరికి వచ్చాను రా, నువ్వేం చేస్తావో చెయ్యిరా, ఇయేగా డైలాగులు. यही डायलॉग आता है ना, मैं तुम्हारे गांव में आया हूँ, तेरे नजदीक में आया हूँ, तो क्या कर सकता है, कर ले, ये ऐसे ही तो डायलॉग होती है, ఇదే కదా. ऐसा ही तो डायलॉग होता है। ఇంకేముంటి? और क्या डायलॉग होता है? ధూపు మీద నికలని రూపక రాణి నువ్వు కాలా అయిపోతావంట. ఇయేగా కావాల్సిందే. ऐसा ऐसा ही कुछ कुछ डायलॉग सुनने को मिलता है। అదే కదా, ధూపు మీద నికల రాణి నువ్వు కాలా అయిపోతావంట, ఎండలోకి వెళ్తే నల్లగైపోతావు, నల్లగైపోతావంట. ఇయే కదా కావాల్సి. ఇలా చెయ్యండి. इस तरह करो। తర్వాత 25 అంశం, अंश 25, వారిని ఎప్పుడు ఖాళీగా ఉంచదు. అసలు उनको कभी भी खाली नहीं रहने ఎప్పుడు देना, ఖాళీగా ఉంచొద్దు. कभी भी खाली नहीं रहने देना, ఎప్పుడు బిజీగా ఉండి చేయండి. हमेशा वो बिजी रहे। దేవుడితో మాట్లాడటానికి సమయం లేకుండా చేయండి. प्रभु परमेश्वर से बात करने के लिए उनको पास समय बिल्कुल ना रहे। లైవ్ లో లేకుండా, लाइव में ना आए, చర్చిలకి వెళ్లకుండా, चर्च में ना जाए, వాక్యం వినకుండా, वचन ना सुने, బైబిల్ చదవకుండా, बाइबल ना पढ़े, ప్రార్థన చేయకుండా, प्रार्थना ना करे, ఒకరినొకరు ఆధ్యాత్మికంగా మాట్లాడుకోకుండా आपस में आत्मिक बातों ना करे, బిజీగా చేసేసాయి. उनके ऐसे ही बिजी रखो। తర్వాత 26 అంశం, और 26वीं अंश, 26 అంశం, 26वीं ఇక विषय, స్త్రీలైతే అవసరమైన విషయాలతో ఇతరులతో బాతాకాని కొట్టినట్టు చేసాయి. अगर औरतें उनकी बात आती है तो या आपस में बाता खानी करते हुए बैठ जाए, ఎప్పుడు బిజీగా అనిపించాలి కూడా. इनको भी इस विषय में चुगली करने में इनको बिजी रखो। భర్తను పంపించేస్తారు, पतियों को ड्यूटी भेज देते పిల్లలు हैं, పంపిస్తారు. बच्चों को स्कूल भेजते हैं। ఈ దగ్గర ఏ ఉంటుంది, అదే న్యాయం ఉంటుంది. जैसे एक दीवार की एक तरफ ये दूसरी औरत, दूसरी तरफ एक और औरत रहेंगे, ఆ గడ్డ కింద ఆ గోడ మీద గడ్డ మానేస్తారు. और उस दीवार के ऊपर ऐसा अपना सर लगा के रखेंगे, ఆ దునియా వరకు మాటలు. दुनिया भर की बातें करते మళ్ళీ रहेंगे। పిల్లలు వచ్చిన దాకా, फिर जब तक बच्चे नहीं आते, మళ్ళీ పిల్లలు వచ్చిన దాకా. जब तक बच्चे नहीं आते, ప్రియులారా प्रियो చూడండి, देखिए, ఇక చూడండి ఇక్కడ और भी देखिए 27 అంశం, 27 विषय, 27 అంశం. 27 विषय, ఇతరుల గురించి చెడు చెప్పుకోవటం పెంచేలా చెయ్యి. చెడు చెప్పుకోవాలి, ఎక్కువ చెడు दूसरों के చెప్పుకుంటా बारे में हमेशा बुराई ही बोलते रहे, इस तरह बिजी करो। ఇప్పుడు చెడే చెప్పుకోవాలి. दूसरों के बारे में हमेशा बुराई बोलना है, అందువల్ల ఏమవుతుంది, इससे क्या వారి होगा? మనస్సాక్షి పాడైపోతుంది. खुद की मन की गवाही खराब हो जाएगा, उनकी। ఏమైపోద్ది, क्या होगा? వాళ్ళ మనస్సాక్షి పాడైపోతుంది. उनकी खुद की मन की गवाही खराब हो जाएगा। 28వ అంశం, 28वीं अंश, 28 అంశం. 28वीं ఓ विषय, దూతలారా, ये शैतान की दूतों, మీరందరూ వెళ్ళి आप सब जाकर వారి మనసుల్ని వికలం చేయండి. उनके मन को बिल्कुल गड़बड़ करो, వికలం చేయండి. गड़बड़ करो। 29వ అంశం, 29 विषय, వారు ఏ పని చేయాలనుకున్నా వారి స్వశక్తి మీద ఆధారపడేలా వారి మనసులను మార్చేసేది. तो कुछ भी वो काम करे वो ऐसा करे कि खुद की शक्ति ऊपर निर्भर हो जाए, इस तरह उनका मन को बना దేవుని रहे। దగ్గరికి రారు. यानी कि परमेश्वर पास नहीं आएंगे, ఏదైనా పని చేస్తే దైవదాసుని అడగరు. कुछ काम करना चाहे तो प्रभु के दास से सलाह नहीं लेंगे, ప్రార్థన అవసరతలు ఉండ వాళ్ళకి. उनको प्रार्थना को कोई जरूरत नहीं होती, అసలు ప్రార్థన అంటే తెలియదు వాళ్ళకి. उनको प्रार्थना के बारे में ही पता नहीं మరి ఏమైనా పని चलेगा। చేసేటప్పుడు దైవదాసులు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం. और कुछ काम करेंगे तो प्रभु के दास को फोन करेंगे, प्रार्थना करवाएंगे। నేను చేస్తున్న తప్ప ఒప్ప అని బైబిల్ మీద ఆధారపడదాం. मैं जो कर रहा हूँ सही कर रहा हूँ गलत कर रहा हूँ करके पूछ के जानेंगे। అలా చేయబాకండి. అంత స్వయంగా వాళ్ళపైన వాళ్ళు ఆధారపడి చేయండి. तो इसी प्रकार उनको बिजी रखो, वो खुद के ऊपर ही निर्भर हो जाए। 30వ అంశం, अंश 30, ఆఖరి అంశంలో आखिरी अंश, దేవుని మీద ఆధారపడకుండా परमेश्वर पर निर्भर ना ప్రతి हो, పని తామంతట చేయగలం అనుకునేలా చేయండి. प्रभु पर निर्भर ना हो, हर एक काम हम खुद कर सकते हैं, इस तरह उनको बनाओ। చాలా మంది అంటారు, बहुत से लोग बोलते हैं ఏ దేవుడిని అడగరు, దేవుడు తెలీదా, प्रभु से क्या मांग रहा, प्रभु जानता नहीं है क्या, ప్రార్థన చేసుకోవాలా, क्या प्रार्थना करना जरूरी అన్నిటికీ है, ప్రార్థన అవసరమా, क्या सब चीजों के लिए प्रार्थना की आवश्यकता है అన్నిటికీ क्या, ప్రార్థన అవసరమా, सब चीजों के लिए जरूरी है क्या। ఏ లైవ్ లో కూడా పాపోతేవి పేరు కనపడితే చాలుగా, लाइव में ओपन ना करने से क्या होगा, नाम दिखे तो बढ़िया है ना, ఆ లైవ్ లో ఓపెన్ చేయాలా ఏంటి, ओपन करना जरूरी है మేము क्या। అలిసిపోయాం కదా, हम तो थक गए हैं ना, మేము అలిసిపోయాం. हम तो थक चुके हैं, ఏది ఇంట్లో కాఫీలు తాగుతానో టీలు తాగుతానో వింటా ఉంటాం. हम तो घर में चाय कॉफी पीते हुए सुनेंगे, ఆ పేరు కనపడితే చాలు, नाम दिखे तो बहुत है, ఫోటో కనపడాల్సిన అవసరం లేదు. तो इंसान दिखे सामने से वीडियो आए तो ఎన్ని जरूरत नहीं। సైతాన్ కార్యాలు మీకు ये అర్థం కావట్లా, सारे शैतान का ही काम है, आपको समझ नहीं మీకు आ అర్థం रहा కావట్లా. है, आपको समझ नहीं आ रहे। 30వ అంశం ఏంటి, अंश 30 क्या है, దేవుని మీద ఆధారపడకుండా प्रभु पर निर्भर ना हो, ప్రతి పని తామంతట చేయగలం అనుకునేలా చేయండి. हर एक काम हम ही खुद अपने मर्जी से कर सकते, इस तरह उनको बिजी ఇట करो। చేస్తేనా ఏంది, ऐसा करने से ही क्या है, ఇట చేస్తేనా क्या ఏంది, ऐसा करने से ही होगा क्या। పిల్లరా, प्रियो, అందువల్ల इस वजह వారు से తమ స్వశక్తి మీద ఆధారపడి తన ఆరోగ్యాన్ని పాడుచించులు చేయండి. तो अपने खुद के ऊपर निर्भर हो जाए और अपनी खुद की तबीयत को खराब कर दे, इस तरह करो। ఎందుకంటే क्योंकि వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉండదుగా. प्रभु का आशीर्वाद नहीं रहेगा, ఇక దేవునికి ఆశీర్వాదం ఎప్పుడు అనారోగ్యాలు చండాలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. तो उनके इस तरह बिजी रहने की वजह से वो तो हमेशा सोच में रहेगा, तरह तरह की और बीमारी रहेगा। అందువల్ల ఏమవుతుంది, इस तरह क्या होगा, వాళ్ళ
వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి, उनके परिवार तहस नहस हो जाएगा, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉండదు, परिवार में शांति समाधान नहीं ఎప్పుడు होगा, గొడవలు. हमेशा लड़ाई झगड़ा। ఈ విధంగా इस प्रकार వీడు తన సాతాను సమావేశపరిచి अपने शैतान ने अपने दूतों को इकट्ठा कर అత్యవసర సమావేశం పరిచి तो अचानक समावेश को इकट्ठा किया, ఈ लोगों को విధంగా किया अपना। ఈ విధంగా వాడు ప్రసంగం చేశాడంట. इस प्रकार उसने संदेश दिया उन लोगों को, అందరూ సపట్లు కొట్టారంట. तो सारे शैतान की दूतों ने ताली బా, बजाया है, ఎంత మంచిగా చేసామండి, कितना अच्छे आपने बताया है। ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం, अब अभी हम निकल रहे हैं, हमारे ఇప్పుడే काम पे। బయలుదేరుతున్నాం. हम अभी निकल रहे हैं, వాళ్ళ కార్యాలు నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు और वो सब अपने अपने कामों में लग चुके हैं। ఇప్పుడు సాతాను వాళ్ళ కార్యాలు నిమగ్నం అయిపోయాడు. शैतान जो है अपने अपने काम में लगा लिया अपने ఇక दूतों చూడండి, को। अब देखो ఎక్కడ చూసినా క్రైస్తవులు బిజీ 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 బిజీ. कहीं पे भी देखो मसीह लोग बिजी 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 है, ఇప్పుడు అన్ని జాతులు అంటే బిజీ అవుతారు, अन्य जाति लोग तो बिजी रहना वास्तव ఎందుకంటే है, వాళ్ళ సాతాను పని చేస్తున్నాడు. क्योंकि उनके अंदर शैतान काम कर కానీ रहे हैं। దేవుని బిడ్డలను చెప్పుకుంటూ, लेकिन प्रभु के बच्चे हैं करके बोलते हुए, క్రైస్తవులను చెప్పుకుంటూ मसीह ही करके बोलते हुए, క్రీస్తు బిడ్డలు కూడా ఈ బిజీలో ఉంటున్నారంటే मसीह के बच्चे भी इस तरह के बिजी में మీరు रहते हैं। గమనించండి, आप समझिएगा, మీరు आप गमनिంచండి. समझ लीजिएगा, ఎక్కడ చూసినా कहीं पे भी देखिए పథకాలు ఎక్కువైపోయినాయి. तो इस तरह का कुछ नियम उनको ज्यादा मिलते जा रहे हैं, పథకాలు ఎక్కువైపోయినాయి. ज्यादातर उनको कुछ योजना मिलते जा దేవుని रहे हैं, కంటే సుఖానుగుణ భక్తి तो ఎక్కువైపోయింది. परमेश्वर से भी ज्यादा अधिक भक्ति करने लगा लोग। మీరు జాగ్రత్తగా గమనించండి. अब ध्यान से सुनो, మీరు దేని విషయంలో మరి బిజీగా ఉన్నారు? आपको किस विषय में बिजी हो? దేవుని విషయంలో బిజీగా ఉన్నారా? तो क्या परमेश्वर के विषय में बिजी हो? సైతాను కార్యాల్లో బిజీగా ఉన్నారా? जो अभी बताया गया इन शैतान के कामों में बिजी हो। 30 అంశాలు మీరు రాసుకున్నారు. 30 विषय आपने लिख रखा है, ఈసారి 30 పేర్లు చెప్తాడు. పేర్లు इसके बाद में 30 नाम बताऊंगा आपको, 30 పేర్లు చెప్తా. 30 नाम बताऊंगा। ఇప్పుడైతే మెయిన్ 28 30 అంశాలు చెప్పా. तो मैंने मेन विषयों को 30 विषय आपको बता दिया है। ఇక రాబోయే దినాల్లో आने वाला दिन ఇప్పుడు में చేస్తున్నాడు కొన్ని ఇంకా చెప్తా నేను. और जो करते जा रहे हैं और कुछ बातों को और बताऊंगा। అందుకని इसलिए ఆంగ్లంలో ఒక మాట రాశాడంట. ఆంగ్లం అంటే ఇంగ్లీష్ इंग्लिश లో में अंग्रेजी में एक बात लिखा है, బరీడ్ అండర్ సాతాను యోక్, అంటే సాతాను కాడి కింద పాతి పెట్టబడ్డారు. यानी कि शैतान की जुआ के नीचे लोग दफनाए गए हैं। అందుకనే इसलिए పేతురు గారు రాస్తాడు, पतरस लिखता है, వాడు సాతాను గర్జించు సింహము వలె వస్తున్నాడంట. शैतान जो है फाड़ डालने वाला सिंह के जैसा आता है, గర్జించు సింహం गरजने वाला सिंह के जैसा। ఎట్లా? कैसा? వాడి కార్యాల ద్వారా. उनकी कार्यों के द्वारा। 28 కార్యాలు మీరు రాసుకున్నారు. आपने 30 विषयों को लिखा है, మీరు రాసు చదువుకోండి. आप लिखा है ना, पढ़ लीजिएगा। ఎక్కడ ఈ కార్యాలు జరుగుతున్నాయి कहाँ कैसे भी कहाँ पे भी ये विषय हो रहा है, రక్త బాగా చదివేసేయండి. आप इस तरह रट कर लो మీకు उसको, బాగా कंठस्थ। కంఠస్థం చేసేయండి. आप इस प्रकार रट लीजिए, బాగా కంఠస్థం చేసేయండి. रट लीजिए। ఈ రోజు ఎన్నా మీరు ధన్యులు. आप जो सुने हैं आज धनी हैं। ఈ రోజు ఎవరు అనసునిగా ఎన్నారో అభాగ్యులు. जो कोई सुन के भी ना सुनने के जैसा है वो अभागे है। వాళ్ళు క్రీస్తులో ఉండి కూడా సైతాన్ కార్యాలన్నీ గుర్తుపట్టలేని ఉంటుకుంటారు. मसीह में है मगर शैतान के कार्यों को समझ नहीं पा रहे। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे प्रियो? అర్థమవుతుందా? समझ में आ रहे? వాడు ఏమేమి కారణామాలు वो చేస్తున్నాడు, किस तरह का कार्य कर रहे हैं, ఏమేమి కారణామాలు చేస్తున్నాడు. किस तरह का कार्य करते जा रहे हैं। ఎక్కడ పడ్డా కానీ వాడి క్రియలే. कहीं पे भी देखो उसी का ही काम है। ఆడు క్రైస్తవులు కూడా వాళ్ళలోనే ఉన్నారు, मसीह लोग भी उसी के अंदर है, వాళ్ళలోనే ఉంటున్నారు. उसी के अंदर है। ఈ కార్యాలు ఎక్కడ కనపడ్డా ये कार्य कहीं पे भी दिखाई देता చూడండి, है। యేసు ప్రభులా కానండి మీరు కూడా. यीशु मसीह जैसा बोलिएगा आप ఓ भी, లోకాధికారి, ये संसार का सरदार है, ఓ ये లోకాధికారి, संसार का सरदार ఈ है, పనులు చేపిస్తున్నాడు, వీడు ये अपना काम करा रहे, లొంగ తీసుకుంటున్నాడు, झुकाता है लोगों को, లొంగ తీసుకుంటున్నాడు. अपने इच्छा के नीचे लेके आता అందుకని है। మొదట్లో చెప్పాను నేను, जैसे मैंने पहले ही बताया था, వాడు అత్యవసర పరిస్థితి సమావేశం ఏర్పరిచినప్పుడు उसे एक सभा को जैसे नियुक्त किया था। మనం క్రైస్తవులు చర్చికి వెళ్లకుండా ఆపలేం కదా. हम मसीहों को तो चर्च जाने में तो रोक ही नहीं వారిని सकते, బైబిల్ చదవకుండా ఆపలేము, ప్రార్థన చేయకుండా ఆపలేము. उनको बाइबल पढ़ने से भी नहीं रोक सकता और प्रार्थना करने से भी नहीं रोक सकते। వాడు యేసుక్రీస్తుని అనుసరించి నడుస్తున్నప్పుడు వారిని ఏ విధంగా నడవకుండా చేయగలం? हम यीशु मसीह को उन्होंने अपनाया तो कैसे उनको रोक सकते हैं? మనం చేయలేం. हम नहीं कर सकते। వెళ్ళనియండి, जाने दो, ప్రార్థన చేయనియండి, प्रार्थना करने दो, పాటలు పాడనియండి, गीत गाने दो, వాక్యం విన్నయండి. वचन सुनने दो, కానీ लेकिन యేసు క్రీస్తు కార్యాల్లో పాల్గొనకుండా వాళ్ళని దూరం అయ్యేటట్టు చేయండి. मसीह के कार्यों में सहभागी ना हो इस तरह उनको दूर करो। అందుకని తీతు పత్రికలో చూస్తే, इसलिए देखिए पत्री तीतुस की पत्री, తీతుస్ పత్రిక చూడండి, तीतुस की लिखी हुई पत्री తీతుస్ పత్రిక 1:16 ఏమంటాడు చూడండి. 1:16 में क्या कहता है देखिएगा। 1:16 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము చేయు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్టున్నారు. वे कहते तो है कि हम परमेश्वर को जानते हैं पर अपने कामों से उसका इनकार करते हैं, क्योंकि वे घृणित और आज्ञा ना मानने वाले हैं और किसी अच्छे काम के योग्य नहीं हैं। అర్థమవుతుందా? समझ में आ रहे? ఎట్లా ఉన్నారంట? कैसे हैं ये लोग?
ఏ విధంగా ఉన్నారంట? किस प्रकार के हैं? అసహ్యులంట. ये घृणित है। అంటే అర్థం ఏంటి? यानी कि मतलब क्या है? వాళ్ళ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగనట్టుగా वो ఉన్నారంట. अपने कामों के द्वारा परमेश्वर को हम नहीं जानते, इस तरह बताते हैं। బైబిల్ చదువుతున్నారు, बाइबल तो पढ़ते हैं, ప్రార్థనలు చేస్తున్నారు, प्रार्थना करते हैं, పాటలు పాడుతున్నారు, गीत भी गाते हैं, సంఘాలకు వెళ్తున్నారు, कलिशे में भी కానీ जाते వాళ్ళ हैं, క్రియల ద్వారా మాత్రం దేవుణ్ణి లేనట్టుగా ఉన్నారంట. लेकिन उनके कार्यों के द्वारा हम देखते तो वो परमेश्वर में हम है ही नहीं जैसे दिखाई देते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, నువ్వు క్రైస్తవులుగా మనము हम मसीह हैं। ఈ 30 అంశాలని ఈ లోకంలో మనం గమనిస్తున్నప్పుడు इस 30 अंश को हम इस संसार में जब మీరు देखते ఎక్కడికి हैं, వెళ్ళినా आप जहाँ कहीं भी దూరంగా जाइए, ఉండండి, दूर हो जाइए इन विषयों వాటిని से, గమనించండి, उन विषयों से सावधान रहना। జనాలను కూడా దూరం హెచ్చరించండి. दूर लोगों को भी सावधान के लिए आप बताइएगा। అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో इसलिए पत्रस की लिखी हुई पहली पत्री में 2వ అధ్యాయంలో दूसरी अध्याय, ప్రభు దయాళుని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమర్థ దోషములను మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోని వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయం ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడి. इसलिए सब प्रकार का बैर भाव और छल और कपट और डाह और निंदा को दूर करके नए जन्माए हुए बच्चों के समान निर्मल आत्मिक दूध की लालसा करो, ताकि उसके द्वारा उद्धार पाने के लिए बढ़ते जाओ। ప్రభు దయాళుని మీరు రుచి చూచి ఉన్న ఎడల, क्योंकि तुमने प्रभु की कृपा का स्वाद चख लिया है। నువ్వు దేవుని బిడ్డవని నువ్వు యేసు ప్రభుని నువ్వు తెలుసుకున్నావు గనుక आपने परमेश्वर को अपना उद्धारकर्ता के रूप में अपना आप को प्रभु का संतान करके जान लिया ఈ है। లోకంలో ఉన్న దుష్టత్వను దుర్మార్గం మాని इस संसार की बैर भाव को, छल और कपट को छोड़कर శిష్యుల్లాగా ఉండండి. छेले के समान बनो, यानी कि नया जन्माए बच्चों की तरह रहो। అందుకనే इसलिए పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము पहला पत्रस दूसरे अध्याय 2వ అధ్యాయం 16వ వచనంలో 16वें वचन में, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక అన్నాడు. अपने आप को स्वतंत्र जानो, पर अपनी इस स्वतंत्रता को बुराई के लिए आड़ ना बनाओ। నీకు స్వతంత్రం ఉందిలే, आपके पास स्वतंत्र है, నా ఇష్టం వచ్చిందిలే, मेरे मर्जी के अनुसार का నా है, ఇష్టం వచ్చి నడుస్తానులే मैं मर्जी के अनुसार चलूंगा అని अपनी, అనుకోబాకు, इस तरह मत सोचो, అని అనుకోబాకు. इस तरह नहीं सोचना। చూడండి పిల్లారా, देखिए प्रियो, దేవునికి దాసులమని లోబడి ఉండుడి అన్నాడు. परंतु अपने आप को परमेश्वर के दास समझ कर चलो। ఏమంటున్నాడు? क्या कहता है? దేవుని దాసులమని మీరు లోబడి ఉండండి, प्रभु के दास होने के नाते आप झुक के चलो प्रभु में, లోబడి ఉండండి. మీరు प्रभु के अधीन हो जाओ। చూడండి, देखिए, ఎప్పుడైనా ఒక మంచి మాట అన్నప్పుడు कभी भी एक अच्छी बात को हम सुनते हैं, వెంటనే లోబడాలి, మనం तुरंत झुकना है, हमें వెంటనే లోబడాలి. तुरंत झुकना है। ఆ లోబడే స్వభావం మనకు లేక झुकने का स्वभाव हमारे पास ना होने की वजह से వెంటనే మనం ఏం చేస్తాం అంటే కోపానికి ఉద్రేకానికి లోనవుతున్నాం तुरंत हम गुस्सा के अधीन में आ जाते हैं, లోకంలో. అప్పుడు వెంటనే ఈ సాతాను మనలోకి వచ్చేస్తాడు. तुरंत शैतान हमारे अंदर आ जाता है। అందుకనే ప్రియులారా, इसलिए प्रिय हो, జాగ్రత్తగా ఉండండి, सावधान से रहना, జాగ్రత్తగా ఉండండి. सावधान से रहना। మీ స్వతంత్రాన్ని మీరు చెడ్డకు ఉపయోగించబాకండి. आपकी स्वतंत्रता को बुराई करने के लिए आड़ में ना लाना నాకు करके, స్వప్నం ఇష్టం చెప్పి చెప్పి అనుకుంటున్నారేమో. मेरा स्वतंत्र है, मैं अपनी मर्जी के अनुसार कर सकता हूं దేవునికి करके सोचते దాసులై होंगे। లోబడండి, आप प्रभु के दास के बराबर झुको, లోబడండి. झुकिएगा। ఆ అర్థమైందా? समझ में आ रहे? ఈ రోజు ఎన్ని విన్నారు మీరు? आपने आज कितना विषय सुना है? 30 అంశాలు ఉన్నారు. शैतान का 30 विषय आपने सुना వాడు है। ఆ కార్యాలోచన భూమి మీదకి దిగి వచ్చేసాడు. उन्हीं कार्यों के अनुसार इस संसार में है वो। వాళ్ళు సైతానుడి యొక్క పుట్టుక ఎక్కడ అన్నాం? शैतान का पैदाइश कहाँ है करके बोला? ఏదేను వనంలో. अदन की वाटिका వాడి में। నివాసం ఎక్కడ? उसके निवास स्थान कहाँ है? సాతాన్ నివాసం ఎక్కడ? शैतान का निवास మానవుని హృదయంలో. मनुष्यों के हृदय में, మానవుని హృదయంలో. मनुष्यों के हृदय में। అక్కడ నుంచి వాడు వ్యాపిస్తూ వచ్చాడు. वो वहां से वो मनुष्यों का हृदय में फैलता गया। మనుషులు విస్తరించే కొద్దీ వాడి కార్యాలు విస్తరిస్తూ వచ్చాయి. जैसे मनुष्य विस्तार रूप में फैलता गया तो उसका कार्य भी फैलता गया। కానీ దేవుని కార్యం కూడా చేశాడు ప్రియులారా. लेकिन प्रभु ने अपना कार्य भी किया प्रिय। దేవుని కార్యం కూడా చేశాడు. प्रभु ने अपना कार्य किया है, తన ప్రియ కుమారుని పంపించాడు, अपने पुत्र को भेजा है, అనేక ప్రవక్తలను बहुत పంపించాడు, सारे नबियों को भेजा है, ధర్మశాస్త్రం ఇచ్చాడు, व्यवस्था दिया है हमको, కీర్తనల గ్రంథం ఇచ్చాడు మనకి, भजन संगीता दिया है हमको, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, नबियों से बात किया है, ఆఖరినంత కుమారుడు పంపించాడు. अंत में अपने पुत्रों को दे दिया, ఆ पुत्र को दे తర్వాత दिया, కుమారుడు ద్వారా 12 మంది అపోస్తులను ఇచ్చాడు. और पुत्र के द्वारा 12 प्रेरितों को दिया है, అపోస్తులు ప్రపంచాలకు పంపించాడు, प्रेरितों को दुनिया में भेजा है, తెలియని వాటిని తెలియజేశాడు. जो बात से अनजान है उनको हम सिखाया है। అందుకే యేసు ప్రభు అంటాడు इसलिए मसीह यीशु कहता है యోహాను సువార్త 17వ అధ్యాయంలో, यूहन्ना सुसमाचार 17 अध्याय में, నేను అపోస్తుల ద్వారా ఎవరైతే వాక్యం విని రక్షించబడ్డారో మేము వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. तो प्रेरितों के द्वारा जो कोई वो उद्धार पाया है और मैं उनके लिए प्रार्थना करता हूँ, వాళ్ళ గురించి నేను ప్రార్థన मैं చేస్తాను. उनके लिए प्रार्थना करता हूँ। కాబట్టి అర్థమైందా మీకు? इसलिए समझ में आ गया వాడు आपको? సాతాను సమాజంలో వాడు చేసినటువంటి కొన్ని ప్లాన్లు ప్రణాళికలు అర్థమైందా మనకి? शैतान ने जो योजना बनाया है, अब आपको समझ में आ गया?
ప్రణాళిక అర్థమైపోయింది కదా. समझ में आ गया. వాడు 30 కార్యాలతోటి ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. ఉం? वो 30 कार्य संसार में कर रहे हैं. రండి ప్రార్థిద్దాం, आइए प्रार्थना करेंगे. తల వంచుదాం, सर झुकाएंगे. తల వంచుదాం. सर झुकाएंगे. వందనాలు నాయన. धन्यवाद प्रभु जी. సాతానుడు వాడు ఎలుగు దృశ్యం వేసేసి నీ పనులు చేస్తున్నాడు. शैतान प्रभु जी रोशनमयी दूत का स्वरूप डालकर इस तरह का कार्य करता है. అన్ని జనుల్లో ఈ పనులు చేస్తున్నాడు ప్రభు. अन्य जाति के बीच में काम तो करता ही కానీ है, యేసు ప్రభువుని రుచి చూసి వెరిగిన వారు నాయన. लेकिन प्रभु आपको जो समझता है, आपका स्वाद चख चुके हैं, వీళ్ళల్లో కూడా వాడు పని చేస్తున్నాడు. इनके अंदर भी वह शैतान काम कर रहा है. అయ్యా ఎంత దుఃఖపడుతున్నారు మీరు. प्रभु आप कितना दुखित हो रहे శిలువ हैं प्रभु రక్తానికి जी. విరుద్ధంగా పనిచేస్తున్నారు. क्रूस की लहू का विरुद्ध काम कर మీ रहे हैं, కార్యాలకు విరుద్ధంగా చేస్తున్నారు. आपका कार्यों का विरुद्ध మీ कर रहे हैं మాటలకు प्रभु जी. విరుద్ధంగా आपकी చేస్తున్నారు. बातों का विरुद्ध कर रहे हैं. మీలో ఉన్నాం అనుకుంటున్నారు కానీ अपने आप को आपके अंदर है करके सोच వాళ్ళ रहे हैं, కార్యాల ద్వారా క్రియల ద్వారా లేనట్టుగా ఉంటున్నారు. उनकी कामों के द्वारा हम नहीं है एक जैसा बताते हैं. శరీరంతో మీతో కలిసినట్టుగా ఉంటున్నారు కానీ शरीर के साथ तो आपके साथ जुड़े हुए जैसे दिखते हैं, ఆత్మీయంగా మీకు దూరంగా ఉంటున్నారు. आत्मा के विषय में आपसे दूर है प्रभु. అలాంటి వాళ్ళు ప్రభు ఈ 30 అంశాలు విన్నప్పుడు इस तरह के लोग जब 30 विषयों को सुन चुके हैं, గమనించడం సహాయం చేయండి. वो लोग समझने के लिए मदद సాతాను करना प्रभु. భూమి మీద చేస్తున్న ఈ కార్యాలు గమనించడం సహాయం చేయండి. शैतान इस संसार में जो कार्य कर रहा है उनको समझने के लिए దూరంగా सामर्थ्य ఉండే दीजिए. శక్తిని ప్రభు उन कार्यों से दूर रहने की सामर्थ्य పరిశుద్ధ दीजिए ముట్టు प्रभु. నాయన వందనాలు. पवित्र आत्मा प्रभु छू लीजिए ఈ प्रभु. దాసుని ద్వారా ఈ మాట్లాడేటువంటి మంచి కొద్ది మాటలు వాళ్ళ హృదయాల్లో 100కి 100 పని సహాయం చేయమని दास के द्वारा बताए गए संदेश उनके हृदय में 100 के 100 गुना फलवंत होने के लिए యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता. हमारा पिता परमेश्वर का प्यार, आमीन. प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. అందరికీ हालेलुया. వందనాలమ్మా. हालेलुया. सबको